ప్రభునందు ప్రియులరా, లోతు గారి జీవితమును గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్న తరుణములో లోతు గారి యొక్క భార్య గురించిన కొన్ని అంశములు ఈవేళ మన విశ్వాస జీవన వృద్ధి కొరకు, మన విశ్వాస జీవన బాగోగుల నిమిత్తం మనం పరీక్షించి ధ్యానం చేసుకుందాం. ఈ దిన మన వర్తమానము లోతు భార్య మానము. లోతు భార్య మానము. మానము అంటే ఒక అర్థము త్రాసు. లోతు భార్య నశించిపోవుటకు, లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోవుటకు, ఏవేవి చేయకూడని పనులు తాను చేసింది అనే అంశములను మనం ఈవేళ పరీక్షించి, వాక్యమును బట్టి మనలో ఒకవేళ ఆ యొక్క దుస్థితి లేక ఆ దుర్గుణములు ఉన్న ఎడల దేవుని ఆత్మ సహాయము ద్వారా ఆ దుర్గుణములను పరిహారము చేసుకొని మనము సద్గుణములు అద్దుకొని జీవించుటకు ప్రయత్నిద్దాం. లోతు భార్య యొక్క మానము అంటే లోతు భార్య లక్షణములు. లోతు భార్య యొక్క మొదటి లక్షణం అనుమానము. ఎవరి విషయములో అనుమానము అనగా దేవుణ్ణి అనుమానించింది, దేవుని మాటను అనుమానించింది. పిల్లరా, రెండవది అవమానము. పిల్లరా, అబ్రహాము సంతతికి, అబ్రహాము జనాంగమునకే, అబ్రహాము వంశమునకే ఈ లోతు భార్య ఒక అవమానము తెచ్చింది. మూడవది అడమానము. అడమానము అనగా తాకట్టు. మన భాషలో చెప్పాలంటే కొదువ పెట్టుట. లోతు భార్య తన విశ్వాసమును తాకట్టు పెట్టింది, తన భక్తిని తాకట్టు పెట్టింది. ఎక్కడ అంటే సొదొమలో. పిల్లరా, తన విశ్వాసమును తన భక్తిని తాకట్టు పెట్టుకున్న లోతు భార్య ఉప్పు స్తంభముగా మారిపోయింది. మరి ఒక మాట, అతిమానము అనగా గర్వము. గర్వము ఎవరి పట్ల ప్రదర్శించింది అంటే దేవుని దూతల పట్ల. దేవుని దూతలు సొదొమ గొమొర పట్టణము నుండి ఊరి బయట వరకు లోతు ఇంటి వారిని తీసుకుని వచ్చి వారిని విడిచిపెట్టగా, లోతు భార్య మరియు లోతు కుటుంబము మరియు లోతు అక్కడి నుండి తమంతట తాముగా ముందుకు సాగవలసిన వారై ఉండగా, వారు ముందుకు సాగే వైనములో నువ్వేం నాకు చెప్పేదిలే అన్నట్టుగా తన అతిశయమును బట్టి, తన గర్వమును బట్టి అనగా అతిమానమును బట్టి తాను దగ్ధమవుచు ఉన్న పట్టణముల తట్టు గర్వము కలిగి వెనుదిరిగి చూచింది. మరి ఒక మాట, అనిమానము. అనిమానము అనగా కొలతలేని, అనిమానము అనగా మిక్కిలి అయినా, ఎక్కువైనా. పిల్లరా, లోతు భార్యకు అనిమానముగా లోకాభిమానము కలిగి ఉన్నది. లోతు భార్యకు లోకాభిమానము, అనిమానము అంటే ఎక్కువ, మిక్కిలి. లోకం అంటే
లోకములో ఉన్నవి అంటే లోతు భార్యకు ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టము. మరి ఒక మాట అద్మానము అంటే తన భక్తి అంతా కూడా, తన ప్రయాసంతా కూడా వ్యర్థము. అద్మానము అంటే వ్యర్థమైపోయింది. లోతు ఇంట తాను నేర్చుకున్న విశ్వాసము, తాను నేర్చుకున్న భక్తి, తాను నడిచిన నడక, వీటిని బట్టి సంపాదించవలసిన ప్రతిఫలము, పొందవలసిన బహుమానము, తాను సంపాదించవలసిన ఆ భాగ్యమును తాను సంపాదించుకొనక తన భక్తి, తన ప్రార్థన, తన విశ్వాసము అంతా కూడా వెనక్కి తిరగటం బట్టి వ్యర్థము చేసుకుంది. అద్మానము అంటే వ్యర్థము. చివరి మాట అధ్వానము. అధ్వానము. ఎంత అధ్వానం, ఎంత బాధాకరం, ఎంత విచారం. తన జీవితం అధ్వానమైపోవుటకు, తారుమారైపోవుటకు, వ్యర్థమైపోవుటకు తాన వెనుకపాటే ఆధారమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, లోతు భార్య యొక్క భక్తిని మనం త్రాసులో వేసి మానముగా తూచిన వారమైతే అందులో మనకు కనపడే 7 విషయాలు అనుమానము, అవమానము, అడమానము, అతిమానము, అనిమానము, అద్మానము, అధ్వానము. పిల్లరా, ఈ అంశముల ఆధారముగా లోతు భార్య యొక్క క్రియలను, తన చేతలను ఒకసారి ఈవేళ పరీక్షించి ధ్యానం చేసుకుందాం. లోతులో ఉన్న ఒక లోటు ఏంటంటే, లోతు తడవు చేసిన వాడు. ఇంగ్లీష్ భాషలో అంటారు ప్రొక్రాస్టినేషన్ అంటారండి. ఏం చెప్పండి? ప్రొక్రాస్టినేషన్ అంటే తడవు చేయుట. లోతు, ఈ ఊరు తగలబడిపోతుంది, ఈ ఊర్లో నుండి నువ్వు అర్జెంటుగా బయటికి వెళ్ళిపోవాలి అని దూతలు తనకు తెలియచేస్తూ ఉన్న సమయమున ఆదికాండం 19:16 అతడు తడవు చేసెను. చెప్పండి, ఏం చేశాడంటండి? తడవు చేసెను అంటే ఆలస్యం చేశాడు. అయినా కనికరము గల దేవుడు, కృపగల దేవుడు, లోతు ఆలస్యము చేసినా కానీ లోతు బయటికి వచ్చే వరకు దేవుడు ఏం చేశారు? కనిపెట్టారు. లోతు బయటికి వచ్చే వరకు దేవుడు తగలబెట్టకుండా ఆయన కనిపెట్టారు, నిరీక్షించారు. లోతు వెళ్తాడేమో, నేను అగ్ని కురిపిద్దాము అని దేవుడు ఏం చేశారు చెప్పండి? తడవు చేశాడు. అందుకే పిల్లరా, రాకడ సామీప్యమన్నా లోకము హేళన చెయ్యును. ఈ లోతు అబ్రహాము అన్న కొడుకైనందున దేవుని మాట విన్నాడు. విన్నా కానీ ఏం చేశాడు చెప్పండి? ఆలస్యం చేశాడు. కానీ ఇంకా అధ్వానమైన స్థితి ఏంటంటే లోతు అల్లుళ్ళ స్థితి. లోతు అల్లుళ్ళు ఏం చేశారంట? ఎగతాళి చేశారంటండి. చెప్పండి, లోతు అల్లుళ్ళు ఏం చేశారంట? ఎగతాళి చేశాడు.
లోతు బయటికి వెళ్ళి ఆ, తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న చూసారా, తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న, పెళ్లి చేసుకోనయ్యున్న అంటే ప్రధానమైంది కానీ పెళ్లి కాలేదు. తన అల్లుళ్ళతో తన అల్లుళ్ళతో మాట్లాడి లెండి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. చూసారా ఎంత వింతో. లోతు దేవుని మాట చెప్తే, లోతు దూతల మాట చెప్తే, లోతు జరగబోవు మాట చెప్తే, లోతు అల్లుళ్ళే ఏం చేశారంటండి? హేళన చేశారంట. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు రాస్తారు, రాకడ సామీప్యం అన్న లోకము హేళన చెయ్యును, ఎగతాళి చెయ్యును. లోకముతో నీ సంగము ఏకమాయను, ఏమి చేతును? పిల్లరా, లోతు తడవు చేశాడు, లోతు అల్లుళ్ళు ఎగతాళి చేశారు, లోతు భార్య అడవు చేసింది. అంటే అడవు అంటే అడుగు. లోతు భార్య అడుగు ముందుకు వేయాల్సింది, అడుగు చెప్పండి వెనక్కి వేసింది. కాబట్టి రాకడ విషయంలో ఎత్తబడిన వారికి పప్పలు, విడవబడిన వారికి తిప్పలు. రాకడ విశ్వాసులకు ఆలస్యం ఉండకూడదు. అలాగే రాకడలో ప్రభు వస్తున్నారంటే వధువు సంగముగా మనం సిద్ధపడితే మనకేముంటుంది చెప్పండి? గట్టిగా ఉత్సాహము. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనములో యేసుక్రీస్తు ప్రభు ఇలాగ తెలియచేస్తూ ఉన్నారు, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. కాబట్టి మనల్ని మనం దేవుని కొరకు పోగొట్టుకుంటే మనల్ని మనం రక్షించుకోగలం. మనల్ని మనం రక్షించుకోదలుచుకుంటే చెప్పండి పోగొట్టుకుంటాం. వీళ్ళరా, మన సొంత శక్తిని బట్టి, మన సొంత బలమును బట్టి, మన సొంత జ్ఞానమును బట్టి, మన సొంత సామర్థ్యం బట్టి మనల్ని మనం రక్షించుకోగలమా? చెప్పండి, రక్షించుకోగలమా? రక్షించుకోలేం. ఎందరో మహానుభావులు ఉన్నారు, మహామహులు ఉన్నారు, ఎంతో తమ తాము రక్షించుకోవాలనుకున్నారు. కానీ పిల్లరా, మనల్ని మనం రక్షించుకోవాలా? దేవుడు కూడా మనలను చెప్పండి రక్షించాలా. లోతు భార్య యొక్క మనసంతా కూడా ఎక్కడుంది చెప్పండి? సొదొమ. అందరూ చెప్పాలా, లోతు భార్య మనసంతా ఎక్కడుంది? సొదొమ. అందుకే ప్రభు అంటారు, లూకా సువార్త 12వ అధ్యాయం 34వ వచనం, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. కాబట్టి ధనము అలాగుననే, లోకము అలాగుననే, లోక భోగములు మనలను వెనక్కి ఆకర్షించేవి, కానీ అవి దేవునిలో ముందుకు చెప్పండి నడిపించేవి కావు అని మనం గ్రహింపవలసిన వారమై ఉన్నాం. మీరందరూ దయచేసి ఒక వాక్య భాగమును తప్పక చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49 నుండి 51వ వచనం. అందరూ బైబిళ్ళు తీయండి. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు
నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. చూడండి లోకములో సొదొమలో ఏముందంట? గర్వము. ఇందాక మీకు చెప్పాను, గమనించండి. సొదొమలో ఏముందంటే చెప్పండి? గర్వము. అందరూ చెప్పాలా? ఏం చెప్పండి? గర్వము, అహంకారము. పిల్లరా వినండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును చెప్పండి స్వతంత్రించుకుందరు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహించను. రెండవది ఆహార సమృద్ధి. దేవుని నుండి మనల్ని దూరం చేసేవి గర్వము. రెండవది ఆహార సమృద్ధి. మూడవది నిర్విచారమైన సుఖస్థితి. అందుకే ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము చెప్పండి సుఖించుము. ఇది సొదొమలో గర్వం ఉంది, సొదొమలో ఆహార సమృద్ధి ఉంది, సొదొమలో సుఖస్థితి. అందరూ చెప్పండి, ఏముంది చెప్పండి? సుఖస్థితి. మా నాన్నగారు, రే నీకు సుఖం ఎక్కువరా, నీకు నిద్ర కావాలా, టైంకి తిండి కావాలనే వాళ్ళు. నేను అనుకునేవాడిని, ఈయనకి ఏంది బాధ? నేను పండుకుంటే నీకేం బాధ, నేను తింటే నీకేం బాధ? ఇప్పుడు అర్థమైంది. సోమరి చీమ దగ్గర నేర్చుకో, కొంచెం నిద్ర, కొంచెం కాలు జాపుకుంటానంటే ఏమొచ్చి పడుతుంట మీద? దరిద్రం. చదవండి అమ్మా. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండెను. అది దీనులకు దరిద్రులకు సహాయము చేయకుండెను. సహాయం చేయలేదంట. చదివేసే తల్లి. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనుక నేను దాని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. షోమ్రోను సహా నీ పాపములలో సగమైనా చేయలేదు. అది చేసిన వాటి కంటే నీవు అత్యధికముగా హేయక్రియలు చేసితివి. నీవు ఇన్ని హేయక్రియలు చేసి నీ సహోదరిని నిర్దోషురాలినిగా కనుపరిచితివి. కాబట్టి వెనుక చూచుట, తడవు చెయ్యుట. పిల్లరా, లోతు భార్య గురించిన కొన్ని దుర్గుణములు మనం చూసినట్లయితే, ఆపద గురించి హెచ్చరింపబడినా కానీ తాను నశించిపోయింది. దేవుని హెచ్చరికను లోతు భార్య ఏం చేసింది చెప్పండి? తిరస్కరించింది. రెండవది, ఏమి ఎట్లా చెయ్యాలో దేవుడు తనకు స్వయముగా చెప్పించినా కానీ అది చేయలేకపోయింది. మూడవది, రక్షించుకొనుటకు ప్రయత్నించింది కానీ నశించిపోయింది. ప్రయత్నము చేసి కూడా ఏమైపోయింది చెప్పండి? నశించిపోయింది. తాను భక్తిహీనుల నుండి వేరు చేయబడినా కానీ ఏమైపోయిందంటండి? నశించిపోయింది. తర్వాత మనం చూస్తే స్పష్టముగా తాను నడవవలసిన మార్గము తనకు బోధింపబడినా కానీ లోతు భార్య ఏమైపోయింది చెప్పండి? నశించిపోయింది. పిల్లరా, ఈ దుస్థితులు లోతు భార్య కలిగి ఉంది. లోతు భార్య యొక్క 4 దృష్టులు అంటే 4 రకాల చూపులు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. 4 రకాల చూపులు. మొదటి చూపు అవిశ్వాసపు చూపు. మొదటి చూపు అవిశ్వాసపు దృష్టి.
కాబట్టి దేవుని మాట మన ఆది పితామహులైన ఆదామవ్వలు వెనక దేవుని మాటలను విశ్వసింపక సాతాను మాటలను చెప్పండి విశ్వసించారు. రెండవ దృష్టి అవిధేయత దృష్టి. చెప్పండి ఏ దృష్టి చెప్పండి? అవిధేయత. మీ అందరికీ తెలుసు అవిధేయత అంటే అమ్మా మీ పిల్లలు అవిధేయతతో చూస్తే ఎట్టా చూస్తారు మీకు తెలుసా తెలియదా? చెప్పండి ఒకసారి. తెలుసా తెలియదా? ఎట్టా చూస్తారు అంటారు. అంటే ఏం దృష్టి అది? పో చెప్పావులే పో. అవిధేయత దృష్టి. మూడవది అవివేక దృష్టి. అవివేక దృష్టి. నాలుగవది వినాశ దృష్టి. ఈ 4 దృష్టిలు లోతు భార్య ఆతృతతో ఆకస్మికతతో అవమానకరమైన స్థితితో వీక్షించినందున తాను వినాశమును కొని తెచ్చిపెట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. పిల్లరా, లోతు భక్తుడైనా కానీ లోతు భార్య ఏమైపోయింది? నశించిపోయింది. కాబట్టి భర్త భక్తిగా ఉంటే చాలదు, భార్య కూడా ఎట్లా ఉండాలి చెప్పండి? భక్తిగా ఉండాల. భార్య భక్తిగా ఉంటే చాలదు, భర్త కూడా ఎట్లా ఉండాలా చెప్పండి? భక్తిగా ఉండాలా. భార్యాభర్తలు భక్తిగా ఉంటే వారు రక్షింపబడగలరు. బిడలు భక్తిగా ఉండి తల్లిదండ్రులు భక్తిగా లేకపోతే తల్లిదండ్రుల భక్తిని బట్టి బిడలు బాగుపడతారా? బాగుపడలేరు. అలాగని చెప్పి బిడలు భక్తిగా ఉంటే బిడలైన వారి భక్తిని బట్టి తల్లిదండ్రులు బాగుపడతారా? రక్షింపబడతారా? లేదు. అందరూ చెప్పాలా? ఎవరి భక్తి వారికే. చెప్పండి అందరూ ఒకసారి. ఎవరి భక్తి వారికే. ఎవరి భక్తి వారు కలిగి ఉంటే ఆ భక్తిని బట్టి ఏం కలుగుతుంది చెప్పండి? ముక్తి కలుగుతుంది. పిల్లరా, ఇక్కడ లోతు భార్యకు లోపించింది ఏంటంటే సంకల్పమో. అందరూ చెప్పాలా? లోతు భార్యకు నశించింది, లోపించింది ఏంటి అంటే సంకల్పమో. ఒక సంకల్పమో కలిగి ఉండాలి అని అనుకుంటే ఆ సంకల్పమును మానవుడు ఏం చేస్తాడు చెప్పండి? సాధిస్తాడు. అందరూ చెప్పాలి ఒకసారి. ఏం చేస్తారు చెప్పండి? సాధిస్తారు. అలాగే సంకల్పన ఉన్నవారు అటు ఇటు తొలగలేరు. చెప్పండి. సంకల్పన ఉన్నవారు అటు ఇటు చెప్పండి తొలగిపోలేరు. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు అంటారు, దేవవాక్యే నిజమో దిక్కులు చూడకు. ఇక్కడ లోతు భార్య ఎందుకు ఉప్పుగా మారిందంటే ఉప్పు సాక్ష్యమునకు నిదర్శనమో. చెప్పండి. ఉప్పు దేనికి నిదర్శనం చెప్పండి ఒకసారి? సాక్ష్యమునకు. ఎలాగ ఈ మాట చెప్తానంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనము. మీరు లోకమునకు ఉప్పయ్యున్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు సాక్ష్యమై ఉన్నారు. ఉప్పు దగ్గర మీరు పెన్ పెట్టి రాసుకోండి. మీరు లోకానికి సాక్ష్యమై ఉన్నారు. సాక్ష్యము నిస్సారమైతే అది దేని వలన సాక్ష్యము పొందును? సాక్ష్యము మంచిగా లేకపోతే
మంచి సాక్ష్యము ఎలాగూ పొందగలమో అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని చెప్పండి పనికి రాదు సాక్ష్యము. కాబట్టి మనము లోకానికి చెప్పండి ఏమై ఉన్నాము? సాక్ష్యము. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణములన్నిటినీ నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని. అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. నిబంధన. ఉప్పు నిబంధనకు సాదృశ్యం. దేవుడు లోతు భార్యతో చేసిన నిబంధన ఏమనగా, లోతు భార్య నువ్వు వెనక్కి తిరగకపోతే నువ్వు బతుకుతావు. పిల్లరా, లోతు భార్యతో దేవుడు చెప్పిన మాట వెనక్కి తిరగొద్దు. వెనక్కి నువ్వు తిరగనంత కాలం నువ్వు బాగుంటావు. కానీ లోతు భార్య ఈ ప్రమాణమును ఈ నిబంధనను తాను కొట్టివేసింది, ఉల్లంఘించింది. ఈ ప్రమాణము ఈ బంధము ఉల్లంఘించినందున లోతు భార్య చెప్పండి ఏమైపోయింది చెప్పండి, రెడీ చెప్పాలా? ఉప్పు స్తంభము. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. ఇక్కడ లోతు కూతురులు ముందు వెళ్ళిపోతున్నారు. లోతు భార్య వెనక ఉంది. వెనక ఉన్న భార్య వెనక్కి తిరిగింది. కాబట్టి ఈవేళ దేవుని బిడ్డలారా, అమ్మలారా, అయ్యలారా వినండి. మన కుటుంబం మనతో నడుస్తుందా లేక వెనకాల ఉంటున్నారా? ఇవాళ మనం చూస్తే విశ్వాసులైన వారందరికీ లోతు భార్య ఒక నిదర్శనం. అబ్రహాం నిస్వార్థపరుడు, లోతు స్వార్థపరుడు. మనం అబ్రహాం వలె నిస్వార్థపరులమై ఉండాలా? లోతు వలె స్వార్థపరులమై ఉండాలా? ఎంతమంది మీలో అబ్రహాం వలె నిస్వార్థముగా దేవుని ఎదుట ప్రార్థిస్తాన్, నా కుటుంబాన్ని రక్షించుకుంటాన్, నా దేవుని కొరకు జీవిస్తాన్, నేను వెనుక తట్టు మళ్ళనో అని అంటారు. చెయ్యత్తండి ఒకసారి. కాబట్టి వెనక్కి చూడవద్దు. దేవుడి కొద్ది మాటలను మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. దయగల ప్రభువా, కృపగల తండ్రి, అబ్రహాం వలె నిస్వార్థపరులముగా మేము నీతో మొరపెట్టి మీతో గోజాడి మా వారిని మా కుటుంబాలను రక్షించుకుని ధన్యత దయచేయమని లోతు వలె ఆలస్యము చేయక, లోతు భార్య వలె లోకము తట్టు ఆకర్షితులము కాక, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించే అధిపతి అయిన నీ వైపు చూస్తూ మా విశ్వాస పరుగులో ముందుకు సాగి వెళ్ళగల ధన్యత దీవెన మాకు దయచేయమని ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.